అదే అడవిలో విలువిద్య సాధన చేసుకుంటున్న ఏకలవ్యుని చూసి ఒక వేట కుక్క అతని వింత వేషధారణ చూసి గట్టిగా మురుగుతుంది. దాంతో తన ఏకాగ్రతకు భంగం కలిగిందన్న కోపంతో ఏకలవ్యుడు ఆ కుక్క తెరిచిన నోరు మూసుకునేలోపు ఒక్కటేసారి 7 బాణాలను వేసి దాని నోరు కదలటానికి వీలు లేకుండా చేస్తాడు. ఆ తరువాత ఆ కుక్క వెంటనే కురు పాండవుల దగ్గరికి వస్తుంది. ఆ కుక్కకు అలా జరగడానికి కారణం ఏంటి అని అడగ్గా ఆ కుక్కతో పాటు వెళ్ళిన ఒక భటుడు అక్కడ జరిగిన విషయాన్ని చెప్తాడు. అలాగే అక్కడ ఉన్న ద్రోణుడి మట్టి బొమ్మ గురించి కూడా చెబుతాడు. అప్పటి వరకు విలువిద్యను ఎంతో గొప్పగా నేర్చుకున్న అర్జునుడు కేవలం 5 బాణాలను మాత్రమే సంధించగలడు. కానీ ఏకలవ్యుడు మాత్రం ఒక్కటేసారి 7 బాణాలను సంధించగలిగాడు. అది చూసిన కౌరవులు అర్జునుడిని ఎంతో హేళన చేశారు. దాంతో అర్జునుడు అడవిలో జరిగిన విషయాన్ని ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్ళి చెబుతాడు. అంతేకాకుండా ద్రోణాచార్యుడు ఒకసారి ఈ ప్రపంచంలోనే నీకు సమర్థుడైన